నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం ఉమ్మడి కూటమి అభ్యర్థి ఎంటూరి నాగేశ్వరరావు గుడ్లూరు మండలం ఆవులువారిపాలెం మొండివారిపాలెం గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికారు. తదుపరి నాగేశ్వరరావు మాట్లాడుతూ కూటమి మేనిఫెస్టోలో ఉన్న సూపర్ 6 పథకాలను వివరించి రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని, అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు న్యాయం చేస్తామని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం చంద్రబాబుకే సాధ్యమని, అందుకు ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో తనకు నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మధ్యలో మీ అందరికీ కూడా రోజువారీ కూలీ ఇస్తామని చెప్పి అబద్ధాలు చెప్పారు. కానీ ఈ రోజు ఎవరికన్నా వస్తున్నాయో మీరు అందరూ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి ఎన్నో అబద్ధాలు చెప్పారు. మీరు ఆ రోజు గ్రామాలు ఖాళీ చేరితే వాళ్ళ వ్యాపార సామ్రాజ్యం కొనసాగేది కాదు. కానీ మీరు అందరూ కూడా ప్రభుత్వం ఒక మాట చెప్పింది, దాన్ని నిలబడి ఉంటారని చెప్పి మీరందరూ కూడా మోసపోవడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి మాటలు చెప్పడం, పేదవాళ్ళ ఆస్తులు ఏదైనా లాక్కోవాలి, చివరికి పేదవాళ్ళు లాగే మద్యం వ్యాపారం కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం చేస్తా ఉన్నారు. పేదవాళ్ళు లాగే మద్యం ఈ రోజు 100 రూపాయలు అమ్మే మద్యం 300, 400 అమ్మే పరిస్థితి అంటే పేదవాళ్ళ దగ్గర ఏ విధంగా లాక్కోవాలి డబ్బులు అనే ఆలోచన విధానం తప్పితే ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు న్యాయం చేయలేని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో మిగిలిపోయాడు. జీవితంలో మళ్ళా ఇంకొకసారి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాలేదని ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు వైపు చూస్తా ఉన్నారు. మీరందరూ కూడా సోదరులు రేపు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మత్స్యకార కుటుంబానికి నిషేధ టైంలో నిన్ననే అనౌన్స్ చేశారు 20,000 రూపాయలు ఇస్తారని చెప్పి హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కూడా చెప్పాడు ఆ రోజు 10,000 అని చెప్పి, తండ్రికి వస్తే తనయుడికి రాదు, తనయుడికి వస్తే తండ్రికి రాదు. ఇటువంటి అబద్ధ ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా చేయడం. మీరందరూ కూడా మంచి మనసుతో ఆలోచించండి. అలాగే 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి రేపు చంద్రబాబు నాయుడు గారు గెలవడంతోనే మీ అందరూ కూడా ఆడబిడ్డ నిధి కింద పెన్షన్ రావడం, స్కూల్ ఫీజులు కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ 15,000 రూపాయలు స్కూల్ ఫీజు తల్లికి వందనం స్కీమ్ లో వస్తుంది. అలాగే ప్రతి మహిళ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆర్టీసీ బస్ ప్రయాణం చేసినా ఉచిత బస్ ప్రయాణం కూడా మీ అందరికి కూడా కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా పేద కుటుంబాలకు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు కూడా ఉచితంగా ఇస్తారు. అలాగే ప్రతి రైతు కుటుంబానికి రైతు సహాయ నిధి కింద సంవత్సరానికి 20,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. నిరుద్యోగులు, డిగ్రీ చదువుకున్న యువకులకి నిరుద్యోగ వృత్తి 3,000 రూపాయలు ఇవ్వడం కూడా జరుగుతుంది. అయ్యా తాతలకి జూలై 1వ తారీఖు నుంచి 4,000 రూపాయల పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకు కూడా 6,000 రూపాయలు జూలై 1వ తారీఖు నుంచి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదించండి. మీరందరికీ కూడా ఇక్కడ ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా వచ్చే ప్రభుత్వంలో కంప్లీట్ చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ